సార్. సార్ చాలా వరకు కూడా మీ వీడియోస్ నేను చూశాను. మెన్ పవర్ పెరగాలి అని అంటే మనకొచ్చేసి దానిమ్మ తినండి. దానిమ్మ పండు తిన్నారు అని అంటే అందులో టెస్టోస్టెరాన్ లెవెల్‌ని పెరిగే విధంగా, పెంచే విధంగా ఉంటది అని చెప్పేసి అంటున్నారు. ఇవి తింటే ఎట్లా పెరుగుతది మగతనం అనేది? వెరీ గుడ్. అంటే దీనికి ముందు కొంచెం ఇంట్రడక్షన్ చెప్దాం. Yeah. అంటే అర్థం చేసుకుంటాం. ఫ్రూట్ లాగా చెప్తే ఇప్పుడు మీరు అన్నట్టు డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరగకుండా డిమాండ్ పెంచడానికో లేకపోతే మీకో నాకు ఇటు పొలాలు ఏమి లేవు, అవును. మనకేం షాప్స్ లేవు, Yes, yes. దీన్ని ప్రమోట్ చేయడం కాదు కదా, సబ్జెక్ట్ చెప్పడం, ఆ, దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ చెప్పడం మన ఇద్దరు ముఖ్య ఉద్దేశం. yes. కాబట్టి సైన్స్ మాట్లాడడం Mm. అంటే ఈ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ అనేటటువంటిది, సెక్సువల్ పవర్ అనేటటువంటిది 4 గోళ్లకి సంబంధించిందా, ఆహారానికి సంబంధించిందా అని మీరు అనుకుంటున్నారు. Hmm. ఏమనుకుంటున్నారు చెప్పండి. సరైన ఆహారం తీసుకుంటే బాగుంటుంది, అంటే ఎనర్జీ వస్తుంది ముందు ఎగ్జాక్ట్. మనకి. దానికి ఈ సందర్భంలో మీకు ఒక మంచి ఫార్ములా చెప్తాను. Yeah. అంటే ఇంతవరకు ఎక్కడ ఎనున్నటువంటి ఫార్ములా, Okay. అది ఎవరు చెప్పనటువంటి ఫార్ములా. ఓకే. సో నా ద్వారా, మీ ఛానల్ ద్వారా ఇవాళ జనాలందరికీ పరిచయం చేయాలి. యా, ప్లీజ్. అదేంటంటే FBF. FBF. F ఈజ్ ఈక్వల్ టు హీ. హీ అంటే ఎవరు? మెన్. Men. ఆడు మగాడ్రా బుజ్జి అని అన్నారు. ఓకే. ఆడు మగాడు ఎప్పుడు అవుతాడు అని అంటే F ఫుడ్, ఓకే. B బ్లడ్, F ఫ్లో. ఓకే. అర్థమైనటువంటి yes. అంటే ఫుడ్, బ్లడ్, Flow. ఫ్లో, హెచ్ అంటే హార్మోన్స్, ఓకే. ఓకే. టెస్టోస్టెరాన్, మెన్ హార్మోన్స్, ఈ అంటే ఎనర్జీ. ఓ సూపర్ సూపర్ సార్. అర్థమైందా? ఆడు మగాడ్రా బుజ్జి అని మీరు అనిపించుకోవాలి అని అంటే ఈ ఫార్ములాలో మీరు ఫిట్ అయి ఉండాలి. అంటే మీరు ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే స్టార్ట్ ఎక్కడ మొదలైంది? ఫుడ్ దగ్గర అయింది. ఫుడ్ దగ్గర మొదలైంది. మీరు తినేటటువంటి ప్రతి బైట్ వెనకాల మీ సెక్సువల్ ఎనర్జీ దాగి ఉంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎస్. మీరు 4 గోళ్ల దగ్గరికి వెళ్ళాక నాకు పవర్ రావట్లేదు అని అంటే మీరు పవర్ఫుల్ అయినటువంటి ఫుడ్ తినట్లేదు అని అర్థమైందండి. మీ ప్రతి బైట్ వెనకాల మీకు అది ఉండాలి. నేను మగాడిని అనిపించుకోవాలంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి? మీరు తినే ఫుడ్ ను బట్టి మీ బ్లడ్, ఓకే, మీరు తినే ఫుడ్ ను బట్టి మీ బ్లడ్ ఫ్లో. వైటల్ ఎనర్జీ అంటే అదే కదా సార్. అవును. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ బ్లడ్ ఫ్లో, గోయిందా? అంతే కదండి. ఓకే. ఎరక్షన్ ఇష్యూస్ వస్తాయి కదా. తర్వాత బ్లడ్ ఫ్లో కరెక్ట్ గా ఉన్న తర్వాత హార్మోనల్ బ్యాలెన్సింగ్. దీనికి కూడా కారణం ఏంటి? ఫుడ్డే. ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నప్పుడు మీ సెక్సువల్ ఎనర్జీ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది. దట్స్ వాట్ FBF ఈజ్ ఈక్వల్ టు హీ. FBF హీ. మొత్తానికి RBL లాగా FBF మొత్తానికి బాగుంది సార్ ఇది. అంటే So, ఫుడ్ కి అంత ఇంపార్టెంట్ ఉంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీకు అర్థమైంది. Yes, yes, కాబట్టి yes, yes. ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తింటే మంచిది, సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ కి బాగుంటది అని మనం మాట్లాడుకుంటే మీరు అన్నది 100% వాస్తవం. ఈ యొక్క పొమగ్రనేట్, Yes. దానిమ్మ అనేటువంటి చాలా మంచిది. Mm. ఎందుకంటే ఈ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో సమృద్ధిగా ఉన్నాయి. ఓకే. ఓకే. అర్థమైందండి. టెస్టోస్టెరాన్ ఎన్హాన్స్ చేసేటటువంటి ఫ్లావనాయిడ్స్ దీంట్లో సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ఇది మెన్ కి కావాల్సినటువంటి జింకు, ఏదైతే మెన్ సెక్సువాలిటీకి ఎన్హాన్స్ చేసేటటువంటివన్నీ కూడా దీంట్లో సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మంచిది అని చెప్తాం. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్యూరిఫికేషన్, Okay. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత నర్వస్ సిస్టమ్ మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది. హార్మోనల్ బ్యాలెన్సింగ్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. ఓకే. సో కాబట్టి ఈ దానిమ్మకి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఇది కాస్ట్లీ ఉంది అని అనుకుంది. మరి నన్ను ఇంకో ఫ్రూట్ చెప్పమంటారా? చీప్ లో ఉండే చెప్పండి. మీరు మనం ఇవాళ అంటే ఇప్పుడు అంటే అన్ని సీజన్ లో దొరుకుతుంది, వేసవిలో ఇంకా బాగా దొరుకుతుంది. ఓకే. పుచ్చకాయ అండి, ఓకే. వాటర్ మిలన్. ఈ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ కానీ లేకపోతే మన ఈ హార్మోనల్ దీనికి బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్. ఓకే. ఓకే. ఈ సమ్మర్ లో డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అవును. అవును. కొన్ని రకాలైనటువంటి మినరల్స్ డిహైడ్రేట్ అయిపోయినప్పుడు మినరల్స్ దాంట్లో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి వచ్చేస్తుంది, వాటర్ వచ్చేస్తుంది. దీంతో పాటు ఎల్సిట్రిలిన్, ఓకే. ఎల్సిట్రిలిన్ అనేటటువంటి కాంపౌండ్ ఈ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ మేల్ దీనికి ఎల్సిట్రిలిన్ అనేటువంటిది బ్రహ్మాండమైనటువంటి. ఓకే. ఓకే. ఇంకో విషయం చెప్పండి సార్, ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఫ్రూట్ మొత్తంలో ఉంటుందని అనుకుంటున్నారా? అదే మళ్ళీ
ఇప్పుడు కిందకి పోవడానికి కామెంట్స్ వస్తూ ఉంటాయి. సార్ మేము పండు మొత్తం తినాలా అంటే పైన మీరు తొక్క తినమన్నారు కదా, ఆ Exact. తొక్క కూడా తినాలా? ఎర్రగా ఉండేదానికి పచ్చగా ఉండేదానికి మధ్యలో కొంచెం భాగం తెల్లగా ఉంటుంది. అవును అవును. ఆ తెల్లగా ఉన్న భాగంలో ఎక్కువ ఎల్సిట్రలిన్ ఉంటుంది. అది పడేస్తారు కట్ చేసేసి, అదే తప్పు కదా. ఓన్లీ రెడ్ వరకే తింటాం. చెప్పాను కదా మీకు ఇందాక, Yes, తొక్కలో yes. ఏముందని అనుకోవద్దు. అవును. తొక్కలోనే మొత్తం అంతా న్యూట్రియంట్స్ nutrients ఉన్నాయి. బ్రహ్మాండంగా. ఓకే ఓకే. అర్థమైందా? Yes. సో కాబట్టి మీరు మగవాళ్ళు ఎవరైతే తినాలి అనుకున్నప్పుడు, పుచ్చకాయ తినాలి అనుకున్నప్పుడు 365 రోజులు కుదిరితే చక్కగా తినండి. ఈ సీక్రెట్ చెప్పకుండా నాకు వైట్ గా ఉన్నది కూడా కోసేటట్టు ఇవ్వండి అని చెప్పాలి. అది కూడా ఇవ్వండి. ఈడే కకృతి పడుతున్నాడు అనుకుంటా వాడు షాప్ వాడు కోసి ఇచ్చేటప్పుడు. సార్ మరి దానికి హక్కు మనకు ఉందంటే ఎట్లా? మనకు కావాల్సింది హెల్త్ అక్కడ. ఒకటి చక్కగా కొనుక్కు వెళ్ళిపోండి. ఇద్దరికి మంచిదే. అవును. సిట్రలిన్ హార్మోనల్ కానీ లేకపోతే సెక్సువల్ దీనికి కానీ ఇద్దరికి మంచిది. ఓకే. చక్కగా తీసుకెళ్ళి ఆ వైట్ది కనుక ఎల్సిట్రలిన్ రిచ్ ఉన్నది కనుక మీరు తినగలిగితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. yes yes yes. ఓకే. ఈ రెండు రకాలైనటువంటి ఫ్రూట్స్ లో వెజిటబుల్ కేటగిరీకి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఇందాక చెప్పాను, బీట్రూట్ ఓకే. ఇస్ అల్టిమేట్. సో బీట్రూట్ లో ఉండేటటువంటి ఇవన్నీ కూడా న్యూట్రిషన్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఓకే. మెయిల్ సెక్సువల్ అంటే మన కపుల్ వచ్చి మన దగ్గర మనం డిస్కస్ చేసినప్పుడు కానీ ఇవి చేసేటప్పుడు కానీ మనకు వాళ్ళకి డైట్ ప్లాన్ ఇస్తాం. డైట్ ప్లాన్ లో ఫస్ట్ మంత్ లోనే రిజల్ట్స్ వస్తున్నాయి అనడానికి కారణం వాళ్ళ డైట్ యాజ్ వెల్ యాజ్ మనం ఇచ్చేటటువంటి సప్లిమెంట్స్. ఓకే ఓకే.